బ్రేకింగ్ లో చూస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. విశాఖ చేరుకున్న ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఇక ప్రధాని రాక కోసం వేదిక ముస్తాబైంది. రేపు జరగనున్న యోగా దినోత్సవంలో పాల్గొంటారాయన. ఇది ట్రాఫిక్ దీన్ని డైలీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఇక విశాఖ చేరుకున్న ప్రధాని మోడీకి వీరిరువురు స్వాగతం పలికారు. ఇక ప్రధాని రాక కోసం వేదిక ముస్తాబైంది. రేపు జరగనున్న యోగా దినోత్సవంలో పాల్గొంటారాయన. రేపు జరగనున్నటువంటి యోగాంధ్రకు సంబంధించి విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరోవైపు ప్రధాని మోడీ కూడా విచ్చేశారు. ఇక ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఇక రేపటి కార్యక్రమం ఎలా ఉండబోతోంది, అలాగే ఎటువంటి ప్రోటోకాల్స్ పాటించనున్నారు, ఎటువంటి భద్రత వ్యవస్థ ఉంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ వైజాగ్ నుంచి సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. సూర్య, ఏం జరుగుతోంది, ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు, అండ్ రేపటి యోగాంధ్రకి ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? రమణ విశాఖపట్నం అంతా కూడా ఒక వేదిక కావడంతో అయితే అంతర్జాతీయంగా అయితే పూర్తి స్థాయిలో ఖ్యాతి విశాఖపట్నం అంతా కూడా ఈ రోజు నుండి కూడా గత నెల రోజులు అయితే మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. పూర్తిగా సాగర్ పేరు అంతా కూడా సాగర్ పేరు మొత్తం కూడా అద్భుతంగా లక్షలాది మంది యోగాభ్యాసం నిర్వహించేందుకు జరిగింది. హాజరు అవకాశాలు ఏవైతే ఉన్నాయో 3 లక్షల మైకులు దానికి సంబంధించి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రముఖ నాయకులతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగా దాదాపు విశాఖ నగరం మొత్తం కూడా వాళ్ళంతా ఇప్పటికే చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఐఎన్ఎస్ జాగాలో అయితే ప్రధాన అనుగుణంగా అక్కడ పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేయడం అయితే జరిగింది. వాళ్ళని స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కలగడానికి జరిగింది. అదేవిధంగా పహల్గామా ఉగ్రదాడిలో ఎవరైతే మృతి చెందారో చంద్రమోదీ వారి భార్యను కూడా ఈ రోజు ఆహ్వాన పద్ధతిలో అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే చేశారు, తీసుకురావడం అయితే జరిగింది. ఆహ్వానం పలికేందుకు వాళ్ళని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలానే కట్టుదిట్ట
కట్టుదిట్టమైన భద్రతలో నడుమైతే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుందనే విషయానికి తెలియజేయచ్చు. గత 3 రోజులుగా ఇక్కడే మొత్తం పిఎంఓ కమాండోస్ మొత్తం కూడా ఇదే ప్రాంతానికి వచ్చి పిఎంఓ ఆఫీస్ నుండి మొత్తం అంతా ఇక్కడే దృష్టి వేసుకొని అయితే ఏర్పాట్లన్నీ పరిశీలించడం అయితే జరిగింది. దాదాపు భారీ ఏర్పాట్లు నడుమంటే ఇదంతా జరుగుతుంది తప్ప ముఖ్యంగా మనకి కోస్టల్ ఏరియాలో పూర్తిగా ఈ యొక్క కార్యక్రమం జరగడంతో తూర్పు స్థలానికి సంబంధించి ఎవరైతే నేవీ డిపార్ట్మెంట్ ఉందో నేవీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం అయితే జరిగింది. యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో మన దేశానికి రక్షణగా ఉంటుంది యుద్ధ నౌకలు మొత్తం కూడా సాగర్ ఆర్కే బీచ్ నుండి భీముల బీచ్ వరకు ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా మొత్తాన్ని ఏర్పాటు చేసి అదే ప్రాంతం మొత్తంలో గట్టి కాసే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అదే విధంగా పూర్తిగా ఇక్కడ లోకల్లో కూడా పోలీస్ బందోబస్తు కూడా 12,000 మందితో అయితే పోలీస్ బందోబస్తు గస్తీ నిర్వహించడం అయితే జరుగుతుంది. 12,000 మందితో పోలీసు దృష్టిలో అయితే అడుగుడుగున గస్తీ కాస్తూ వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుంది. అలానే మున్సిపల్ ఇక్కడ జీవీఎంసీకి సంబంధించి కావచ్చు, అలానే మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలానే స్థానికంగా అందరినీ కూడా సమన్వయపరుస్తూ కూడా రేపు యోగాంధ్రాకి అయితే అన్ని ఏర్పాట్లు చేసి దాదాపు అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా ఒక అయితే 75 ఏళ్ల క్రితం ఏదైతే భారతదేశంలో ఒక నాన్ డెబిట్ తీసుకొచ్చారో వందే మాత్రం అనే నాన్ డెబిట్ గా తీసుకొచ్చారో 75 సంవత్సరాల తర్వాత కూడా విశాఖ నగరం వేదికగా అయితే యోగా మంత్రాన్ని రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా మంత్రాన్ని అయితే చూపించే విధంగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సూర్య.